Hello everyone, welcome to Civil Index online classes. In this discussion, we are going to discuss about the current affairs dated 15 to 24 November 2024. See, first news ఏంటంటే the Guru Ghasidas Thamar Pingla Tiger Reserve in India is the 56th Tiger Reserve గా గుర్తింపు పొందిందన్నమాట. ఈ గురు ఘాసీదాస్ తామర్ పింగ్లా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ ఇన్ ఛత్తీస్గఢ్. ఇట్ ఈస్ ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ ఇట్ ఈస్ ద 56th టైగర్ రిజర్వ్ అండ్ ద థర్డ్ లార్జెస్ట్ ఇన్ ద కంట్రీ అన్నమాట. ఈ పింగ్లా టైగర్ రిజర్వ్ రెండు ఒక నేషనల్ పార్క్ ని ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీని కలిపారు అన్నమాట. దిస్ ఈస్ గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ అండ్ తామర్ పింగ్లా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కంబైన్ చేసి 56th టైగర్ రిజర్వ్ గా గుర్తింపు పొందింది. ఈ టైగర్ రిజర్వ్ ఏరియా 2829.38 స్క్వేర్ కిలోమీటర్స్. ఇట్ ఈస్ అండర్ ప్రాజెక్ట్ టైగర్ which was launched in 1973 by the Ministry of Environment, Forest and Climate Change. ఇక్కడ మనం చూసామనుకోండి, థర్డ్ లార్జెస్ట్ వచ్చే లోపల టైగర్ రిజర్వ్ వచ్చేసి పింగ్లా టైగర్ రిజర్వ్ ఉంది. మనకి ఫస్ట్ అనే లోపల ఏమవుతుంది, ఫస్ట్ లార్జెస్ట్ అంటే ద ఫస్ట్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ చూసుకున్నారు అనుకోండి, దిస్ ఈజ్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనమాట. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇస్ ద లార్జెస్ట్ అనమాట. దీని ఏరియా చూసారనుకోండి, దిస్ ఈస్ 5937 స్క్వేర్ కిలోమీటర్స్. ఇప్పుడు ఓల్డెస్ట్ అని చెప్పారనుకోండి, ఓల్డెస్ట్ అంటే దిస్ ఈస్ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్. జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ ఇస్ ద ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ అవర్ కంట్రీ విచ్ ఈస్ ఇన్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం ఎక్కడుందంటే ఇట్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సరేనా? ఇప్పుడు ఇది 56th టైగర్ రిజర్వ్ అనే లోపల మనకి 55th టైగర్ రిజర్వ్ ఉంటుంది. 55th టైగర్ రిజర్వ్ ఈజ్ దిస్ ఈజ్ ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ అనమాట. ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ విచ్ ఈజ్ ఇన్ రాజస్థాన్. ఇప్పుడు మనకి 54th టైగర్ రిజర్వ్ ఏమవుతుంది, 54th ఈజ్ వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్. దిస్ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్ అన్నమాట. సరేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వీ నీడ్ టు నో ది టైగర్ రిజర్వ్స్ ఫ్రమ్ ది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. చూడండి, అండ్ నెక్స్ట్ వచ్చే లోపల మోస్ట్ ఇంపార్టెంట్ G20 సమిట్ జరుగుతా ఉంది. దిస్ ఈజ్ గోయింగ్ ఇన్ బ్రెజిల్. మనకి చూసారనుకోండి, 18th G20 సమిట్ ఎక్కడ జరిగింది, మనకి న్యూఢిల్లీలో జరిగింది. యాజ్ ఏ థీమ్ ఆఫ్ వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ అండ్ వన్ ఫ్యూచర్ జరిగింది. బ్రెజిల్కి వచ్చే లోపల థీమ్ ఏంటంటే బిల్డింగ్ జస్ట్ ఏ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్ అనమాట. ఇక్కడికి వచ్చే లోపల ఏం డిసైడ్ చేశారు, ఇట్ ఈస్ టు ఎస్టాబ్లిష్ ది గ్లోబల్ అలయన్స్ అగెన్స్ట్ హంగర్ అండ్ పావర్టీ. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో కూడా ఉంది మనకి జీరో హంగర్ బై 2030 అని చెప్పేసి. ఇక్కడ ఏం డిసైడ్ చేశారంటే టు ఎస్టాబ్లిష్ ది గ్లోబల్ అలయన్స్ అగెన్స్ట్ హంగర్ అండ్ పావర్టీని డిసైడ్ చేశారు. ఈ G20 సమిట్ 20th సమిట్ ఎక్కడ జరుగుతుందంటే ఇట్ ఈస్ ఇన్ సౌత్ ఆఫ్రికా. అసలు ఈ G20 సమిట్ ఎప్పుడు ఫామ్ అయింది, ఇన్ 1999. ఎందుకు ఫామ్ అయిందంటే ఏషియా ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఫామ్ అయింది. బట్ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 2008 ఇన్ వాషింగ్టన్ డీసీలో జరిగింది. దీని మెంబర్స్ చూసా, ఇప్పుడు దీని యాక్చువల్గా G20 మెంబర్షిప్ అని చూసారనుకోండి, టోటల్ వరల్డ్ లో ఏంటంటే బేసికల్గా ఇట్ కవర్స్ అబౌట్ ది 2/3 ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ అండ్ 85% ఆఫ్ ది గ్లోబల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండ్ 80% ఆఫ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ 75% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ ఈ G20 కంట్రీస్ కవర్ చేస్తాయి. ఇక్కడ ఈ G20 జరుగుతూ ఉంటే ఈ సైడ్ లైన్స్ లో ఏం జరిగిందంటే ఇండియా అండ్ ఇటలీ నెగోషియేటెడ్ ఫర్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ రోడ్ మ్యాప్. పర్టికులర్ గా మ్యారిటైమ్ సెక్టర్ మీద కాన్సన్ట్రేషన్ చేశారనమాట. బిట్వీన్ ఇండియా అండ్ ఇటలీ జరిగింది. అదేవిధంగా ఆన్ ది సైడ్ లైన్స్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా హెల్డ్ ఏ యాన్యువల్ కాన్క్లేవ్ జరిగింది. ఇక్కడ ఏం డిస్కస్ చేశారంటే అబౌట్ ది రెన్యూబుల్ ఎనర్జీ పార్ట్నర్షిప్. అంటే ఈ రెన్యూబుల్ ఎనర్జీలో అంటే సోలార్ ప్యానల్స్ కానివ్వండి, స్టోరేజ్ బ్యాటరీస్ కానివ్వండి, వీటి గురించి డిస్కషన్ జరిగింది అనమాట. ఇది
మెయిన్‌గా ఏందంటే ఇట్ వాస్ టు కీప్ ది మొమెంటమ్ ఫర్ ది ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రీమెంట్ సైన్డ్ ఇన్ 2022. సరేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ బేసికల్‌గా ఇప్పుడు G20కి వచ్చే లోపల మనకి G20 అనే లోపల 19 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ ఉంది. ఇప్పుడు ఏం చేసామంటే ఆఫ్రికన్ యూనియన్‌ని కూడా మనం G20లో పర్మనెంట్ మెంబర్‌గా జాయిన్ చేసుకున్నాం. ఆఫ్రికన్ యూనియన్ జాయిన్డ్ ఇన్ 2023 ఇన్ ఇండియా G20 లీడర్‌షిప్ తీసుకున్నప్పుడు జాయిన్ అయిందన్నమాట. సరేనా? గుర్తుపెట్టుకోండి అది. నెక్స్ట్ చూడండి మెక్సికన్ అంబాసిడర్ అండ్ ఇస్రో చీఫ్ ఏం డిస్కస్ చేశారంటే స్పేస్ కొలాబరేషన్స్ గురించి డిస్కస్ చేశారు. G20 శాటిలైట్ మిషన్ ప్లాన్ గురించి ఫర్ ది ఎంటరింగ్ ఇంటూ ది 75th ఇయర్ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఫైండింగ్ ది మొబైల్ అప్లికేషన్ ఫర్ మానిటరింగ్ ది ఫారెస్ట్ ఫైల్స్ యూజింగ్ ది శాటిలైట్ డేటా. డైరెక్ట్ గా మొబైల్ అప్లికేషన్ అన్నమాట. ఈ ఫారెస్ట్ ఫైర్స్ ఎంత జరుగుతున్నాయి ఏంది అన్నది మనం మొబైల్ అప్లికేషన్ ని శాటిలైట్ డేటా ద్వారా కనుక్కోవడానికి ఈ ఇస్రో అండ్ మెక్సికో స్పేస్ ఏజెన్సీ అన్నవి ఒక కోఆపరేషన్ గా చేస్తున్నాయి. నెక్స్ట్ చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ కి వచ్చేసి 6,650 crores డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ని మోడీ గారు బీహార్ లో శంకుస్థాపన చేశారు. చూడండి హీ లైడ్ ఏ ఫౌండేషన్ ఫర్ ఎయిమ్స్, సెకండ్ ఎయిమ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చే లోపల బీహార్ గారికి ఏం చేశారంటే మనం చూసాం జనజాతీయ దివస్ గౌరవ్ దివస్ అనేది బిర్సా ముండా గారి బర్త్డే రోజు. విచ్ ఫాల్స్ ఆన్ 15th of November అని మనం చూసాం. సరే ఈయన పేరు మీద ఏం చేస్తున్నారంటే 150 డినామినేషన్ అదే విధంగా పోస్టల్ స్టాంప్ 5 రూపీస్ ని రిలీజ్ చేశారనమాట. ఇంకా సారే కలై ఖాన్ జంక్షన్ ఇన్ న్యూఢిల్లీకి భగవాన్ బిర్సా ముండా చౌక్ అని కూడా నామకరణం చేశారు. నెక్స్ట్ చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఇండియా జపాన్ ఏం చేశారంటే ఈ యూనికాన్ సైన్ అగ్రిమెంట్ ని సైన్ చేశారు. యూనికాన్ అంటే ఏంది యూనిఫైడ్ కాంప్లెక్స్ రేడియో యాంటీనా మ్యాస్ ఫర్ నావల్ వార్షిప్స్. చూడండి ఫిగర్ లో కనిపిస్తా ఉంది మీకు. ఇట్ ఈస్ ద ఫస్ట్ అంటున్నారు కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ మిలిటరీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ప్యాక్ట్ విత్ జపాన్. ఇది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ యాజ్ సిమిలర్ టు ది యునైటెడ్ స్టేట్స్ టు ఆంఫిబియన్ ఎయిర్ క్రాఫ్ట్ కి సిమిలర్ గా ఉంటుందన్నమాట. సరేనా? చూడండి నెక్స్ట్ స్పేస్ ఎక్స్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 డిప్లాయ్స్ ఇండియన్ శాటిలైట్ ఇంటూ ఆర్బిట్ అన్నమాట. ఈ ఇండియన్ జీసాట్ N2 అన్నది ఇట్ ఈస్ ఏ కమ్యూనికేషన్ శాటిలైట్ విచ్ వాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ బై Falcon 9 rocket of SpaceX which is a geosynchronous transfer orbit. ఈ geosynchronous transfer orbit అంటే ఎన్ని కిలోమీటర్స్ పైన ఉంటుంది? 35,000 kilometers from the earth surface ఉంటుంది. This is a KA band of New Space India లిమిటెడ్ అనమాట. ఈ న్యూ స్పేస్ ఇండియా ఎప్పుడు ఫామ్ చేసాం మనం? దిస్ ఈజ్ ఆన్ March 2019 ఏ కమర్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ది ఇస్రో. సరేనా? ఇట్ ఈస్ ఏ కమర్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ది ఇస్రో. ఈ జీసాట్ చూడండి స్పెసిఫికేషన్ N2 శాటిలైట్ స్పెసిఫికేషన్ తీసుకెళ్తే 4,700 kgs ఉంది అండ్ హ్యాస్ ఎ లైఫ్ స్పాన్ ఆఫ్ 14 years. ఇండియా ఫస్ట్ టైం ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ తో కొలాబరేట్ అయింది టు లాంచ్ ది GSAT N2 satellite into the communication satellite into the space. నెక్స్ట్ న్యూస్కి వచ్చే లోపల ఓవర్ 10 lakh seniors enroll in ఆయుష్మాన్ వై వందన అనమాట. వై వందన ఇది ఎందుకు? దిస్ ఈస్ ఫర్ సీనియర్ సిటిజన్స్ హూ ఆర్ 70 years old ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ తో సంబంధం లేకుండా అంటే ఎంత సంపాదించినా ఇఫ్ దే ఆర్ ఏజ్డ్ అబౌట్ 70 years దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ యాన్యువల్ కవరేజ్ ఆఫ్ 5 lakh rupees. అంటే 5 lakh rupees దాకా వాళ్ళు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు వన్స్ దే ఆర్ ఏజ్డ్ అబౌవ్ ది 70 years. ఇదేంటంటే ఇట్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ ప్రధాన్ మంత్రి జై ఆరోగ్య యోజన కూడా దీన్ని జస్ట్ ఎక్స్టెన్షన్ అనమాట ఈ ఆయుష్మాన్ వై వందన కార్డ్స్ అన్నది. నెక్స్ట్ చూసాను వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్స్ మనం టెస్ట్ చేసాం. డిఆర్డిఓ మనకు తెలిసి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? దిస్ ఈస్ 1958 of range of 1500 kilometers. It of a range of 1500 kilometers. Long range hypersonic missiles మనం టెస్ట్ చేసాం అన్నమాట. ఆఫ్ రేంజ్ ఆఫ్ 1500 kilometers ఫ్రమ్ ఒరిస్సా కోస్ట్ ఆఫ్ అబ్దుల్ కలాం ఐలాండ్. నెక్స్ట్ న్యూస్ చూసారు అనుకోండి పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ కోసం మనకి 6.5 lakh అప్లికేషన్స్ వచ్చాయి. 6.5 lakhs అప్లికేషన్స్ వచ్చాయన్నమాట. ఈ ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఈస్ మేకింగ్ కొలాబరేషన్స్ విత్ big tech companies so that students కి exposure ఉంటుంది అన్నమాట. So that it will be very helpful to
అటైన్ ఏ జాబ్ ఇన్ దర్ ఫ్యూచర్ కోర్స్. ఇది ప్రోగ్రామ్ ఎవరు చేస్తున్నారంటే ఇట్ ఈస్ విత్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ యూనియన్ బడ్జెట్ లో లాంచ్ చేశారు దీన్ని 2024. దీని మెయిన్ ఏమైందంటే టు ప్రొవైడ్ 1 crore పీపుల్ ఇంటర్న్షిప్, జాబ్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years లోపల. నెక్స్ట్ ఇక్కడ చూసారనుకోండి మంత్లీ స్టైఫండ్ వచ్చి 4,500 వస్తుంది. అదే విధంగా కంపెనీ ఎంత ఇస్తుందంటే 500 రూపీస్ ఇస్తుంది అండర్ ది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 1 year. అదే విధంగా ఒక్కసారి వాళ్ళకి కానీ వచ్చింది అనుకోండి ఎన్రోల్మెంట్, వాళ్ళకి 6,000 రూపాయలు కూడా జమ చేయబడుతుంది అనమాట వాడికి. అదే విధంగా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది అండర్ ప్రధాన్ మంత్రి జన్ జీవన్ జ్యోతి బీమా యోజన, అదే విధంగా పిఎం సురక్ష బీమా యోజన. ఇప్పుడు పిఎం సురక్ష యోజన తీసుకున్నారనుకోండి, దిస్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ ఇన్సూరెన్స్. ఏంటంటే ఇక్కడ బేసికల్ గా ఇక్కడ కానీ చనిపోయినా కానీ లేదా డిసేబుల్ అయినా కానీ ఏంటంటే they will get 2 lakh rupees. They will get 2 lakh rupees. If it is in case of partial disability అయితే it is 1 lakh rupees. ఇది ఎవరికి వ్యాలిడ్ అవుతుందంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 18 to 70 years. ఇక్కడికి వచ్చే లోపల ఏంటంటే దిస్ ఈస్ వ్యాలిడ్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 50 to 18 to 50 years విత్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆఫ్ 2 lakh. బట్ ఇక్కడ ఏం చేయాలంటే దే హ్యావ్ టు పే 330 రూపీస్ పర్ ఇయర్ వాళ్ళు కట్టాల్సి వస్తుంది అనమాట. సరేనా? ఇదేంటంటే బేసికల్గా దిస్ ఈస్ ఫర్ ఓన్లీ ఫర్ డెత్ పర్సన్స్ కి అనమాట. ఇన్ కేస్ ఆఫ్ దేర్ ఈస్ డెత్ ఫర్ ఎనీ రీజన్ మనకి డెత్ అన్నది అక్కడైతే ఈ వ్యాలిడ్ అవుతుంది. మొత్తానికి ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు కవర్ ఇన్సూరెన్స్ ఆల్సో అన్నమాట. సరేనా? ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? ఈ రెండు స్కీమ్స్ హ్యావ్ బీన్ లాంచ్డ్ ఇన్ 2015 ఇన్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ న్యూస్ చూసారనుకోండి, ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిసార్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఎవరికి ఇచ్చారంటే ఈసారి డేనియల్ బారన్బోయిన్ హూ ఈజ్ ఏ పియానిస్ట్ అండ్ పాలస్తీన్ పీస్ యాక్టివిస్ట్ అలీ అబూ అవద్కి ఇచ్చారనమాట. చూడండి, ఈ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1986. ఇట్ వాస్ గివెన్ ఇన్ 3 sectors. వన్ ఈస్ పీస్, డిసార్మెంట్ అండ్ డెవలప్మెంట్ లో ఇస్తున్నారు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ కానీ చూసారనుకోండి, సంజయ్ మూర్తి అపాయింటెడ్ యాజ్ న్యూ కంటెంపరీ ఆడిటర్ జనరల్. మనకి ఆర్టికల్ 148 ఏం చెప్తుందంటే దేర్ షుడ్ బి ఏ కంటెంపరీ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది. ఇక్కడ సంజయ్ మూర్తి ఏంటంటే అజ్యూమ్స్ యాజ్ ఏ ఆఫీస్ యాజ్ ఎ న్యూ క్యాగ్ సక్సీడింగ్ ది గిరీష్ చంద్ర ముర్ము. ఈ సంజయ్ మూర్తి గారు ఏంటంటే 1989 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అనమాట. ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు ఈయన చేత ప్రమాణ స్వీకారం చేయించారనమాట. చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వచ్చే లోపల మన ఇండియా 10th పొజిషన్కి వచ్చేసింది. ప్రీవియస్లీ ఇట్ వాజ్ ఇన్ 7th పొజిషన్, బట్ పొజిషన్స్ హ్యాస్ బిన్ చేంజ్ టు 10th పొజిషన్స్ యాజ్ పర్ ది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనమాట. ఎవరు పబ్లిష్ చేస్తారంటే ఇట్ ఈస్ గ్రీన్ మ్యాన్ వాచ్, ద న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ పబ్లిష్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 3 spots ఈ ఇయర్ కి ఖాళీగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ 3 spots ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి. బట్ 4th spot ఈజ్ ఆక్యుపైడ్ బై డెన్మార్క్ అండ్ నెదర్లాండ్. బ్రిటన్ ఇన్ 5th పొజిషన్ అమాంగ్ ది 60 నేషన్స్. ఒకసారి చూద్దాం న్యూసెస్. మనకి 55th ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో ప్రారంభమైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ సత్యజిత్ రే లైఫ్ టైమ్ ప్రెస్టీజియస్ అవార్డు ఫిలిప్ నాయిస్ కి ఇస్తున్నాం ఈ సంవత్సరం, known for his patriotic games. నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ మణిపూర్ కి జస్టిస్ కృష్ణ కుమార్ గారిని అపాయింట్ చేశారు. నెక్స్ట్ వచ్చే లోపల వెరీ ఇంపార్టెంట్ 11th ఏన్షియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్, వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది? లావోస్ లో జరిగింది. దీనికి ఈ ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ ప్లస్ లో ఎవరెవరు ఉంటారంటే ఇట్ ఈస్ కంట్రీస్ ఆఫ్ ఏషియన్ కంట్రీస్ అండ్ 8 డైలాగ్ పార్ట్నర్స్ ఎవరంటే రష్యా, చైనా, ఇండియా, జపాన్, న్యూజిలాండ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఉంటుంది. నెక్స్ట్ మనం కానీ చూసాం అనుకోండి, న్యూస్ లో చూస్తా ఉన్నాం, బాంబ్ సైక్లోన్ హ్యాస్ బీన్ అకర్డ్ ఇన్ యుఎస్ఏ క్రియేటింగ్ ది డివాస్టేషన్. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ గురించి కూడా ఈ గూగుల్ మ్యాప్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తున్నాయి విత్ ఎ న్యూ ఫీచర్ కాల్డ్ ఎయిర్ వ్యూ ప్లస్ విత్ యూజింగ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ ఉమెన్స్ ఏషియా కప్ ట్రోఫీ వచ్చే లోపల ఇండియా గెలిచింది బై డిఫీటింగ్ చైనా ఇన్ బీహార్. దీపిక ఏం చేశారంటే ఆ గోల్ ని స్కోర్ చేసి ఇండియాకి ఈ ట్రోఫీ ఇప్పించారనమాట.
నెక్స్ట్ మెన్స్ హాకీలో కూడా చైనాలో జరిగింది. సేమ్ 1-0తో ఇండియా గెలిచింది అగెన్స్ట్ చైనా. నెక్స్ట్ మనం న్యూస్లో చూస్తా ఉన్నాం ఈ మధ్య అదానీ గ్రూప్ గురించి, హూ హ్యాస్ మేడ్ సమ్ ఏమంటారంటే సమ్ కొలాబరేషన్స్ విత్ సెకీ అన్నమాట. ఈ సెకీ అనేది ఏంటంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫౌండెడ్ ఆన్ 20th September 2011 under the Ministry of New and Renewable Energy. This SECI has been updated to the Navratna status in 30th August 2024. ఈ సెకీ అనేది చాలా న్యూస్లో ఉంది ఇప్పుడు. మనం కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఏం చేసింది, ఈ సెకీతో 7 గిగావాట్స్ పవర్ని కొన్ని సప్లై చేసుకోవాలని చెప్పేసి ఒక అగ్రిమెంట్ కూడా చేసుకుంది, విచ్ వాజ్ వెరీ మచ్ ఇన్ న్యూస్ నవ్ డేస్. అదేవిధంగా దేర్ ఆర్ ద అలిగేషన్స్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ తమిళనాడు గవర్నమెంట్ ఆల్సో. లెట్స్ సీ, ఇట్ ఈస్ ఇన్ ట్రాన్సిషన్ ఓన్లీ. సో ఓకేనా. సి నెక్స్ట్ వచ్చేలోపు మనకి ఈ వాల్కనో ఎరప్షన్ చూసారా, ఇది ఎక్కడ జరిగిందంటే ఇట్ ఈస్ ఇన్ ఐస్లాండ్. దీని పేరు ఏంటంటే, ఈ పెనిన్సులా పేరు రైక్జేన్స్ పెనిన్సులా. వెరీ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మనకి ఎక్కడెక్కడ ఇవ్వాల్సిన ఎలక్షన్స్ జరిగాయని ఇస్తా ఉంటారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, వేవ్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ప్రసార్ భారతి కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసింది, దాని పేరే వేవ్స్ అన్నమాట. అండర్ ట్యాగ్ లైన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి నయి లెహర్ అని చెప్పేసి ఈ వేవ్స్ ని లాంచ్ చేసేసింది. ఈ వేవ్స్ ఏంటంటే బేసికల్ గా మనకి 12 లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇది వేవ్స్ ని ఎవరు లాంచ్ చేశారంటే, ఇట్ ఈస్ గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ గారు లాంచ్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బేసికల్ గా మణిపూర్ చాలా 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 న్యూస్ లో ఉంటా ఉంది. బేసికల్ గా ఎంత న్యూస్ లో ఉందంటే, దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ ప్రెసిడెన్షియల్ రూల్ మే బి ఇంపోజ్డ్ ఆన్ దట్ స్టేట్ ఆల్సో. అంత న్యూస్ లో ఉంది. ఎందుకంటే దెర్ ఈస్ లార్జ్ డిస్టర్బెన్స్ మనం లాస్ట్ 1 year నుంచి చూస్తా ఉన్నాం. చూడండి, అందుకే ఏం చేశారంటే, టు మేక్ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ కంట్రోల్, 90 more కంపెనీస్ ఆఫ్ సిఏపిఎఫ్ ఇన్ మణిపూర్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ బై ది సెంట్రల్. ఇక్కడ సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, విచ్ కమ్స్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. అంటే ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈ సిఏపిఎఫ్ ని మనం 3 groups గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ బార్డర్ గార్డింగ్ ఫోర్సెస్, స్పెషల్ టాస్క్ ఫోర్సెస్ ఫర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇప్పుడు వీటన్నిటిలో ఓల్డెస్ట్ ఏమైనా ఉందంటే దిస్ ఈజ్ అస్సాం రైఫిల్స్ అన్నమాట. ఈ అస్సాం రైఫిల్స్ ని మనం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసామంటే 1835లో ఎస్టాబ్లిష్ చేసాం. నెక్స్ట్ ఇండో టిబిటియన్కి వచ్చేసేపటికి 1962లో ఎస్టాబ్లిష్ చేసాం. అదేవిధంగా సహస్ర సీమాబల్ని కానీ చూసామనుకోండి 1963లో ఎస్టాబ్లిష్ చేసాం. ఇప్పుడు బిఎస్ఎఫ్ని కానీ చూసారనుకోండి, బిఎస్ఎఫ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1965. ఇక్కడ కానీ చూసారనుకోండి, ఈ సహస్ర సీమా బల్స్ వచ్చే లోపల మనం బేసికల్గా దే విల్ బి గార్డింగ్ నేపాల్ అండ్ భూటాన్ ని గార్డ్ చేస్తూ ఉంటారు. వేర్ కమింగ్ టు ది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చే లోపల దిస్ ఈస్ ఫర్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ బార్డర్స్ ని ఇవి సెక్యూర్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ వచ్చి నేషనల్ సెక్యూరిటీ గార్డు. ఇది వాజ్ మనం 1986లో ఎస్టాబ్లిష్ చేసాం. వీళ్ళని మనం బ్లాక్ క్యాట్స్ అని కూడా అంటా ఉంటాం. ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే డ్యూ టు బ్లూ స్టార్ 1984లో మనకు తెలిసిందే గోల్డెన్ టెంపుల్ విచ్ ద గవర్నమెంట్ యాక్టెడ్ అగైన్స్ ది సిక్ మిలిటెంట్స్ అండర్ ది నేమ్ బ్లూ స్టార్. నెక్స్ట్ ఫోర్సెస్ ఫర్ ఇంటర్నల్ సెక్యూరిటీకి వచ్చే లోపల సిఐఎస్ఎఫ్ విచ్ గార్డ్స్ ది ఇండస్ట్రీస్ అనమాట. ఇది వచ్చే లోపల ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1969. అదేవిధంగా సిఆర్పిఎఫ్ వచ్చే లోపల 1939. ఈ సిఆర్పిఎఫ్ ఏంటంటే ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ కోసం మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అనమాట. సరేనా. నెక్స్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ న్యూస్. రష్యా లాంచ్డ్ అన్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఆన్ యుక్రెయిన్. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఎక్కడ లాంచ్ చేశారంటే ఇన్ యుక్రెయిన్ లో ద్రీన్ప్రో అనే సిటీలో లాంచ్ చేశారు, విచ్ వాజ్ ఇన్ యుక్రెయిన్ అనమాట. ఇక్కడ ఏం చేశారంటే టెక్నాలజీ ఏం యూజ్ చేశారంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్స్. అంటే ఒకేసారి చాలా మల్టిపుల్ అంటే ఒకరితో ఒకటి సంబంధం లేకుండా టార్గెట్ చేస్తూ ఉంటారు అనమాట. దట్ టెక్నాలజీ వాజ్ యూజ్డ్. ఇక్కడ రష్యా ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ నాట్ ఐసిబిఎం, ఇట్ ఈస్ ఓన్లీ టెస్టింగ్. కాంబాట్ కండిషన్స్ మాత్రం మేము టెస్ట్ చేస్తున్నాం. అది కూడా మిడ్ రేంజ్ మిసైల్ సిస్టమే. అది అండర్ ది నేమ్ ఓర్స్నిక్ అని చెబుతా ఉందన్నమాట. బట్ ఇట్ ఈస్ ఏ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ విచ్ సీమ్స్ టు బి సిమిలర్ యాజ్ RS-26 రూబేస్ ఆఫ్ రష్యాది.
ఇట్ ఈస్ ఏ హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిసైల్ అనమాట. ఇట్ ఈస్ ఏ హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిసైల్. నెక్స్ట్ చూడండి, న్యూస్ చూసారనుకోండి, ఇరాన్ ఏం చేస్తుందంటే అడ్వాన్స్డ్ సెంట్రిఫ్యూజ్‌ని డెవలప్ చేస్తా ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏం చేస్తుందంటే దాన్ని మనం ఒకసారి చెక్ చేయాలి అని చెప్పే లోపల దే ఆర్ డెవలపింగ్ ఇన్ రెస్పాన్స్ టు ది సెన్ష్యూర్. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఏందంటే ఇదేం చేసి ఐసోటోప్ U-235 ఏం చేస్తుంటే ప్రపోర్షన్స్ అంటే ఎక్కువ ప్రపోర్షన్స్ ని దాన్ని ఇంక్రీజ్ చేస్తారు, విచ్ ఈస్ వెరీ వెరీ ఎక్స్క్లూజివ్. ఇందులో టెక్నికాలిటీలో ఏం లేదు. ఇదేంటంటే మోర్ ఎక్స్క్లూజివ్ యురేనియం ని డెవలప్ చేస్తా ఉంది ఇరాన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ వాచ్ డాగ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ వచ్చే లోపల వియన్నా, ఆస్ట్రేలియా, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1957, విచ్ రిపోర్ట్స్ టు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అండ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. సరేనా? దీనికి 2005లో పీస్ అవార్డు వచ్చారు, నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇచ్చారు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి. నెక్స్ట్ చూసారనుకోండి, మన న్యూస్ లో చూసారనుకో సాగర్ మంథన్, విచ్ ఈస్ నోన్ యాజ్ ద గ్రేట్ ఓషన్స్ డైలాగ్, which is organized by the Ministry of Port Shipping and Waterways in partnership with Observer Research Foundation. ఇందులో ఏం చెప్పారంటే ఇక్కడ మీరు బేసికల్ గా చెన్నై వాల్డివోస్టిక్ మెరైన్ అన్నది కూడా మెరైన్ రూట్ కూడా మనకి ఆపరేషన్ లో వచ్చిందని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద చెన్నై వాల్డివోస్టిక్ మెరైన్ కారిడార్ విచ్ ఈస్ టు ది ఈస్ట్ ఆఫ్ ది రష్యా. నెక్స్ట్ ఈ కారిడార్ వల్ల ఏమవుతుందంటే మనకి 40 డేస్ నుంచి మనకి టైం 24 డేస్ తగ్గుతా ఉంది ట్రావెల్ టైం. అదే విధంగా మనకి 40% ఆఫ్ ది డిస్టెన్స్ అన్నది కవర్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా చాలా న్యూస్ లో ఉంది, మీరు కానీ చూసారనుకోండి, దిస్ ఈస్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్ కూడా చాలా న్యూస్ లో ఉంది, విచ్ కవర్స్ ది యూరోపియన్ కంట్రీస్ వైడ్ ది గల్ఫ్ కంట్రీస్, కవరింగ్ వైడ్ ది గల్ఫ్ కంట్రీస్. దీనికి ఏంటంటే బోత్ సీ రూట్ ఉంటాయి, అదే విధంగా రైల్ రోడ్ కూడా ఉంటుంది. చూసారనుకోండి, ఈ మ్యాప్ లో కానీ చూసారనుకోండి, ఇది హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు కవర్ ది గల్ఫ్ కంట్రీస్ టు మీట్ ది యూరోపియన్ కంట్రీస్ అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ చూసారనుకోండి, బేసికల్ గా కొంచెం షార్ట్ లో కానీ న్యూస్ చూసారనుకోండి, పైన కట్ అయినట్టుంది. దిస్ ఈస్ ఒక యాప్ డెవలప్ చేశారు, స్వామి యాప్ అని డెవలప్ చేశారు. దిస్ ఈస్ ఫర్ సబర్మలి పిలిగ్రిమ్స్ కోసం, ఫర్ దేర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అండ్ సేఫ్టీ మెజర్స్ కోసం. ఆర్బీఐ ఏం చేసిందంటే ఎస్బీఐని, హెచ్డిఎఫ్సిని, ఐసిఐసిని డొమెస్టికలీ సిస్టమేటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని చెప్పి డిక్లేర్ చేసింది అనమాట. ఈ ఆర్బీఐ ఫస్ట్ ఈ విధంగా డిక్లేర్ ఎస్బీఐని చేసింది ఇన్ 2015, నెక్స్ట్ ఐసిఐసి 2016 అండ్ హెచ్డిఎఫ్సి ఇన్ 2017. ఈ డొమెస్టికలీ సిస్టమేటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటే ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ గుడ్ లిక్విడిటీ రేషియో, అంటే అవి అంత ఈజీగా కుప్పకూలం అని చెప్పి ఉద్దేశం అనమాట, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం. నెక్స్ట్ వచ్చే లోపల అనుసాదన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏం చేశారంటే ఒక పెయిర్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు టు ఎన్హాన్స్ ది రీసెర్చ్ క్యాపబిలిటీస్ ఇన్ ది ఇండియన్ యూనివర్సిటీస్. ఇండియన్ యూనివర్సిటీస్ లో రీసెర్చ్ ని బాగా పెంపొందించాలి అని చెప్పేసి ఈ పెయిర్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. నెక్స్ట్ అథ్లెటిక్స్ ఏంటంటే అథ్లెటిక్స్ కోచెస్ ఏం చేయాలంటే నో యువర్ మెడిసిన్ యాప్ ని యూజ్ చేయాలి. నో యువర్ మెడిసిన్ యాప్ ని యూజ్ చేయమని నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ చెబుతా ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు డోప్ టెస్ట్ లో ఫెయిల్ అవుతా ఉంటారు కదా, అదే మీరు వాడే మెడిసిన్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ అని తెలుసుకోవడానికి నో యువర్ మెడిసిన్ యాప్ ని యూజ్ చేయండి అని చెబుతున్నారు. నెక్స్ట్ టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఫ్లోటింగ్ సోలార్ ఫ్లోటింగ్ విత్ కెపాసిటీ ఆఫ్ 126 మిలియన్ వాట్ ని ఇన్స్టాల్ చేశారు, విచ్ ఈస్ నోన్ యాజ్ ఓంకేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఇన్ మధ్యప్రదేశ్. సరేనా, వెరీ ఇంపార్టెంట్ ఉండదు. నెక్స్ట్ న్యూస్ చూసారనుకోండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏం చేసిందంటే గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ ని మనం ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి COP 29 లో చెప్పింది, whose aim is to reduce the energy efficiencies ఏం చేయాలంటే ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచాలని చెప్తుంది బై 2030 అండ్ టు రెడ్యూస్ ఎనర్జీ వేస్ట్ అనమాట. ఎనర్జీ వేస్ట్ ని మనం రెడ్యూస్ చేసి ఎనర్జీ ఎఫిషియన్సీని డబుల్ చేయాలి బై 2030 అని చెప్పేసి గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ COP 29 లో ప్రవేశపెట్టింది. నెక్స్ట్ చూడండి, చైనా చాంగ్ 6 వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఎర్త్ నుంచి మట్టి తీసుకొచ్చింది, మూన్ నుంచి మట్టి తీసుకొచ్చింది.
అది కూడా ఎక్కడి నుంచి అంటే మనకు కనిపించింది చూడండి, మనకి ఫ్రంట్ పోర్షనే కనిపిస్తుంది, బ్యాక్ పోర్షన్ కనిపి అక్కడి నుంచి మట్టి తీసుకొచ్చింది అనమాట. ఏందది? చైనాస్ చాంగ్ 6, వెరీ ఇంపార్టెంట్ అండి. చైనాస్ చాంగ్ 6 అన్నది స్పేస్ క్రాఫ్ట్ మట్టి తీసుకొచ్చింది అనమాట ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టు నో అబౌట్ ది సీక్రసీ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ ది ఎర్త్, మూన్ గురించి తెలుసుకోవడానికి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమంటే డాల్ఫిన్ అంబులెన్స్ ని ప్రవేశపెట్టారు అండర్ క్లీన్ మిషన్ గంగా సో దట్ టు సేవ్ ది డాల్ఫిన్ అనమాట. ఈ గంగా డాల్ఫిన్ అంటే మనకు తెలిసిందే కదా, దిస్ ఈస్ అ నేషనల్ అక్వాటిక్ యానిమల్. అదేవిధంగా నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ కూడా ఓపెన్ చేశాం మనం మార్చ్ 2024లో ఇన్ బీహార్. ఇక్కడ జబ్రా ఫిష్ ని స్పేస్ లో డెవలప్ చేశారు బై చైనీస్ ఆస్ట్రోనాట్. ఇక్కడ యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ డుండ్ మరాస్ విలేజ్ ని విచ్ ఈస్ ఇన్ ఛత్తీస్గఢ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఏ బెస్ట్ టూరిజం విలేజెస్. ఈ దుండ్ మహారాజ్ ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ ఇన్ కాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ లో ఉంది, విచ్ ఈస్ ఇన్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ సంయుక్త్ విమోచన్ 2024 కండక్ట్ చేసింది. దిస్ ఈస్ జస్ట్ అబౌట్ ది డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఏం చేసిందంటే నైట్ సఫారీని లాంచ్ చేశారు ఇన్ లక్నో. నెక్స్ట్ ఆటోక్రాట్ ఏంటంటే బేసికల్ గా ఈ వాటర్ పొల్యూషన్ ని కనుక్కోవడానికి ఈజీగా ఈ ఆరోక్రాట్ అనే వాళ్ళు ఏం చేశారంటే ఒక డివైస్ ని డెవలప్ చేశారు ఇన్ కొలాబరేషన్ విత్ ఐఐటి బాంబే. ఇండియా ఫస్ట్ ఇంటెలిజెన్స్ డేటా బ్యాంక్ ని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేస్తా ఉంది. నెక్స్ట్ అర్మేనియా బికమ్ ది 104th ఫుల్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? హర్యానాలో ఉంది. ఇట్ ఈస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రాన్స్. ఇండియా ఏం చేస్తుంది? వెరీ 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 ఇంపార్టెంట్. అది హిస్టరీలో ఫస్ట్ టైం ఏం చేస్తా ఉందంటే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ని ఏర్పాటు చేస్తా ఉంది, హోస్ట్ చేస్తా ఉంది, విచ్ ఈస్ ఇన్ ఢిల్లీ. నెక్స్ట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హ్యాస్ బీన్ హానర్డ్ విత్ టైటిల్ ఆఫ్ హానరీ జనరల్ ఆఫ్ నేపాలీ ఆర్మీ. వెరీ ఇంపార్టెంట్ అండి. ఉపేంద్ర ద్వివేది ఆఫ్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ని హానరీ జనరల్ ఆఫ్ నేపాలీ ఆర్మీగా అవార్డ్ ని ఇచ్చారనమాట, వాళ్ళకు టైటిల్ ఇచ్చారు. నెక్స్ట్ చూడండి బీహార్ ఏం చేస్తుందంటే ఖేలో యూత్ ఇండియా గేమ్స్ అదేవిధంగా పారా గేమ్స్ ఆఫ్ 2025 ని కండక్ట్ చేస్తా ఉంది. నెక్స్ట్ ఇండియా ఇనాగ్రేట్స్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం ఇన్ సోనిపేట్ హర్యానా. ఈ ఇండస్ బ్యాంక్ యూనిసెఫ్ తో కలిసి ఏం చేస్తున్నారంటే క్లైమేట్ రిస్క్ ని ట్యాకిల్ చేయడానికి, కమ్యూనిటీ రెసిలియన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి దే ఆర్ కొలాబరేటింగ్ అనమాట ఇన్ 5 districts ఆఫ్ ఇండియా. నెక్స్ట్ చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీనెస్ లో ఇండియా హ్యాస్ బీన్ ఎమర్జింగ్ విచ్ వాజ్ గివెన్ బై ది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ విత్ అమాంగ్ ది 73 కంట్రీస్. ఇండియా పొజిషన్ ఏంటంటే సెకండ్ అనమాట గ్లోబలీ ఆర్టిఫిషియల్ స్పెషలిస్ట్ లో అండ్ థర్డ్ ఫర్ రీసెర్చ్ పబ్లికేషన్స్. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ వచ్చే లోపల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైన్డ్ 8 MOUs విత్ ఐఐటి మెడ్రాస్. ఫస్ట్ ఏంటంటే రియల్ టైమ్ గవర్నమెంట్ సర్వీస్ టెక్నికల్ సపోర్ట్ ఇమ్మని చెప్పేసి, స్పోర్ట్స్ సిటీ ఇన్ విశాఖపట్నం, ఇంక్యుబేషన్ సెంటర్ యూజింగ్ ద డీప్ టెక్ అట్ అమరావతి, అదేవిధంగా ఇంటర్నెట్ గేట్వే బై యూజింగ్ ది ఇంప్రూవ్డ్ డేటా కనెక్టివిటీ. నెక్స్ట్ ట్రైనింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ యాజ్ పర్ ది ఇండస్ట్రీ నీడ్స్, మ్యారిటైమ్ రీసెర్చ్ ఎన్హాన్స్మెంట్, అదేవిధంగా ఎయిర్పోర్ట్ లాజిస్టిక్స్ ఫోకసింగ్ ఆన్ కుప్పం అండ్ పుట్టపర్తి ఎయిర్పోర్ట్స్. నెక్స్ట్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ప్రొవైడింగ్ ఏ స్కిల్ క్వాలిటీస్ అమాంగ్ ది స్టూడెంట్స్ ఆర్ అప్కమింగ్ గ్రాడ్యుయేట్స్ యూజింగ్ ది స్వయం ప్లస్ అండ్ విద్యాశక్తి అని ఈ 8 MOUs ఐఐటి మెడ్రాస్ కుదుర్చుకుంది. నెక్స్ట్ ఈ మధ్య మనం చూసారనుకోండి ఎస్సీ కేటగరైజేషన్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. సో యాజ్ పర్ దట్ డైరెక్షన్స్ మనకి రాజీవ్ రంజన్ మిశ్రాని ఏపీ గవర్నమెంట్ అపాయింట్ చేశారు. అండ్ నెక్స్ట్ ట్రైబల్స్ ఫ్రమ్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్స్ ఇంటరాక్ట్ విత్ ప్రైమ్ మినిస్టర్ అనమాట, అల్లూరి సీత రామరాజు డిస్ట్రిక్ట్స్ నుంచి. ఇదేంటంటే దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ టేకెన్ అండర్ లాంచ్ ఆఫ్ పిఎం జన్మన్. ఈ పిఎం జన్మన్ అంటే ఏంటంటే బేసికలీ ఈ ట్రైబల్స్ ని మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురావాలని చెప్పేసి ప్రధాన్ మంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ ని లాంచ్ చేశారు ఇన్ నవంబర్ 2023.
సరే దీని ఇంపార్టెన్స్ ఒకసారి చూద్దాం సార్ ట్రైబల్స్‌ది. 1973లో దేవర్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు టు ఫైండ్ ది ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్‌ని వాళ్ళ డిస్టింక్ట్ కేటగరీ ఇవ్వాలని. ఈ విధంగా మనకి ఇప్పుడు దాకా ఇండియాలో 75 ఉన్నాయి. అక్రాస్ 18 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్‌లో. ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేలోపల మనకి ఎన్నున్నాయి? 12 ఉన్నాయన్నమాట. ఈ పీవీ, జీటీ, పీవీ, టీజీ ట్రైబ్స్ అన్నమాట. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏవియేషన్ యూనివర్సిటీ ఇస్ టు కమ్ అప్ అట్ ది భోగాపురం ఎయిర్పోర్ట్. ఎంఆర్ఓ అంటే ఏం లేదండి, మెయింటైన్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఫెసిలిటీ. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్. నెక్స్ట్ కనకదాస జయంతి సెలబ్రేటెడ్ as స్టేట్ ఫెస్టివల్ ఇన్ అనంతపూర్. ఈ కనకదాస స్టేట్ ఫెస్టివల్, ఈ కనకదాస గారు ఎవరంటే బేసికల్ గా హీ ఈజ్ ఏ సెలబ్రిటీ ఫిగర్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్. ఈయన ఈయన ఎవరిని ఫాలో చేసేవాళ్ళంటే మాధవాచార్య ద్వైత వేదాంత ఫిలాసఫీని ఫాలో చేసేవారు. అండ్ హీ ఈస్ ద డిసైబుల్ ఆఫ్ వ్యాస తీర్థ. Next, State Invention Promotion Board, who will be the chairman is CM. CM will be the chairman of State Invention Promotion Board. Clears 85,000 crores investment proposals. ఇక్కడ 61,780 క్రోర్స్ నక్కపల్లిలో పెడుతున్నారు. ఎవరు? ఆర్సనల్ మిత్తల్ అండ్ నిపాన్ స్టీల్ వాళ్ళు. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే బేసికల్ గా సీఎం అసర్ట్స్ దట్ పోలవరం విల్ బి కంప్లీటెడ్ బై 2027 with a height of 45.72 meters, where center is going to provide 12,157 crores for the next 2 years. నెక్స్ట్ న్యూస్ ఇన్ షార్ట్ లో చూసాం అనుకోండి, 6 ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేయాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో. కుప్పం, శ్రీకాకుళం, నాగార్జున సాగర్, తునిలో, ఒంగోలు అండ్ తాడేపల్లి గూడెం. ఇందాక మనం చూసాం ఆర్సనల్ మిత్త 1.61 lakhs తో ఒక స్టీల్ ఇండస్ట్రీని చేయాలనుకున్నారు. అదేవిధంగా ఎన్టీపీసీ కూడా గ్రీన్ హైడ్రోజన్ హబ్ ని సెటప్ చేయాలని ఆలోచిస్తాం. దట్ అనంతపూర్. ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్ చేయాలని చెప్పి స్కైక్లింగ్ అన్నది విశాఖపట్నంలో డెవలప్ చేయాలని టూరిజం డిపార్ట్మెంట్ అనుకుంటా ఉంది. కోమారెడ్డి పట్టాభిరాము chosen as chairman as Swachh Andhra Corporation Limited. A BPCL refinery near Ramayapatnam is likely to invest 60,000 crores. నెక్స్ట్ ఏపీ పంచాయత్ రాజ్ అమెండ్మెంట్ బిల్ అండ్ ఏపీ మున్సిపల్ అమెండ్మెంట్ బిల్ ప్రకారం ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నా కానీ ఈసారి పంచాయతీ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ మీరు పోటీ చేయొచ్చండి చెప్పారు. ఇంతకుముందు ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే పోటీ చేయడానికి అనర్హులు అనమాట. ఇప్పుడు చేయొచ్చు. ఈ చేంజ్ ఎందుకు తీసుకొచ్చారంటే మనకి ఇన్ ఫ్యూచర్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ఎల్డర్ పీపుల్ అన్నమాట. యంగర్ పీపుల్ తగ్గిపోయి ఎల్డర్ పీపుల్ పెరుగుతున్నారు కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ అమెండ్మెంట్ బిల్ని తీసుకొచ్చేసారు. యాక్చువల్గా మన ఫర్టిలిటీ రేటు 3.7 92-93లో ఉంటే 1.6కి పడిపోయింది. బట్ ఎంత ఉండాలి యాక్చువల్గా? ఇట్ షుడ్ బి 2.1 టు రీప్లేస్ ది అంటే ఓల్డ్ ఎల్డర్ని కరెక్ట్గా యంగర్తో రీప్లేస్ చేయాలంటే దాని ఫర్టిలిటీ రేటు 2.1 ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ టూరిజం పాలసీ చూసారనుకోండి ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టార్గెట్ 25,000 crores ఇంక్రీజ్ గ్రాస్ స్టేట్ రెవెన్యూ వచ్చి 4.6 to 28% చేయమని. అదేవిధంగా 10 ర్యాంక్ అమాంగ్ ది ఫారిన్ టూరిస్ట్ ఇన్ ది కంట్రీ. ఎంప్లాయ్మెంట్ 12 to 15%. నెక్స్ట్ టూరిజం స్పెండ్ చేసేది డబ్బులు 17,000 to 25,000 చేయాలని. వాళ్ళు మన రాష్ట్రంలో 1-2 రోజులు కాకుండా 5 రోజులు ఉండేటట్టు చేయాలని. హోటల్ రూమ్స్ 3,500 నుంచి 10,000 హోటల్ రూమ్స్ పెంచాలని. అదేవిధంగా మనకి మేజర్ హ్యాంకర్ అప్స్ ఎక్కడెక్కడ? విశాఖపట్నం, అరకు వ్యాలీ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి అండర్ డెస్టినేషన్ అండ్ డైవర్సిఫికేషన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్లో డెవలప్ చేయాలని చెప్పేసి. నెక్స్ట్ బుద్ధిస్ట్ సర్క్యూట్స్ కూడా డెవలప్ చేస్తున్నాం. అమరావతి, నాగార్జున కొండ, అదేవిధంగా విశాఖపట్నం టోటల్ కొండ అండ్ బుద్ధిస్ట్ సర్క్యూట్స్. అదేవిధంగా 10 పిలిగ్రిమేజ్ సర్క్యూట్స్ అనమాట, కనెక్టింగ్ జ్యోతిర్లింగాసు, శక్తిపీఠాస్ అండ్ శివ సైట్స్ ఇన్ క్లాస్ ది స్టేట్. ఇది పాలసీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందులో ఒక్కొక్క పాయింట్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్. దీని ప్రకారం ఏంటంటే మనకి 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇచ్చేసారనమాట. దీంట్లో వచ్చేసి జీరో పావర్టీ, ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ టెక్నాలజీ, గ్లోబలీ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, నెక్స్ట్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్ర అండ్ డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ ది లైఫ్ అని చెప్పేసి 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ని ఈ స్వచ్ఛ భారత్ డాక్యుమెంట్లో నిక్షిప్తం చేశారనమాట. స్టూడెంట్ ఇది ఎవరు డెవలప్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ డెవలప్డ్ బై ది బోస్టన్ కన్సల్టింగ్ కంపెనీ. యాజ్ పర్ మనకి 2024 కల్లా మన పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా ఉంది? పాపులేషన్ 5.30 crores, 5.80 crores అవ్వచ్చు. లిటరసీ 72 నుంచి 100% చేయాలి కంపల్సరీ. కానీ
GSDP 170 billion to 2.4 trillion dollars. Life expectancy 70.6 to 80. Working women 45.8 to 80 ఉండాలి. Per capita $3,200 to $420 పెంచాలని. Urban population 36 to 60. Unemployment 4.12% to below 2%. Exports $19.3 billion నుంచి $450 billion కి ఉండాలి అని చెప్పేసి మన ఈ విజన్ డాక్యుమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తయారు చేసుకుంది అనమాట. సరేనా? దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. దిస్ టేబుల్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? చూడండి ఇక్కడ చూసారనుకోండి, ఎన్టీపీసీ గ్రీన్ ఏమని చేశారంటే న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో ఒక ప్యాక్ చేసుకుంది సో దట్ దే కెన్ ఎస్టాబ్లిష్ ప్రాజెక్ట్స్ ఆఫ్ 2 lakh crores. దీంట్లో భాగంగా ఏం చేస్తారంటే 25 gigawatts సోలార్ అర్బిన్, 10 gigawatts ఆఫ్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ అండ్ 0.5 MMT గ్రీన్ హైడ్రోస్ అన్ని వాళ్ళు డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే లోపల 2 lakh crores. నెక్స్ట్ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్ ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ఇన్లైన్ విత్ గుజరాత్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. వాళ్ళకి 10 to 14 years వరకు పర్మిషన్ ఉంటుంది. అదేవిధంగా ఏమైనా బర్డన్స్ ఏమైనా ఖర్చులు గిచ్చులు ఉంటే దట్ ఈస్ బోర్న్ బై ది అక్యూజ్డ్ ఓన్లీ. నెక్స్ట్ ఏపీలో లోకాయుక్త అమెండ్మెంట్ బిల్ ప్రకారం ఏంటంటే బేసికల్గా లోకాయుక్త చీఫ్ మినిస్టర్, స్పీకర్, హోమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, కౌన్సిల్ మినిస్టర్ సెలెక్ట్ చేసేవాళ్ళు. బట్ మనకు లీడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఇప్పుడు ప్రస్తుతం లీడర్ ఆఫ్ అపోజిషన్ గుర్తించలేదు కాబట్టి ఇట్ విల్ బి సెలెక్టెడ్ బై ది 4 members యాజ్ పర్ ది ఏపీ లోకాయుక్త అమెండ్మెంట్ బిల్. ఈ 34 crores అన్నవి మనకి మెగా టెక్స్టైల్ పార్క్ వస్తుంది ధర్మవరంలో, అక్కడ శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే బేసికల్ గా అండర్ పిఎం మిత్ర స్కీమ్ ప్రకారం, ప్రధాన్ మంత్రి మెగా ఇండస్ట్రియల్ టెక్స్టైల్ రీజన్ అపీరియల్ స్కీమ్ ప్రకారం, ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే బేసికల్ గా 2023-24లో ఈ పాక్స్ ఏం చేశారంటే దీన్ని 3 crores నుంచి 200 crores దాని ఇన్వెస్ట్మెంట్స్ ని ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ మనం చూసామంటే తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ వచ్చింది. ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ నో రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ ఈవీస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఫర్ ఫస్ట్ 2 years అంటిల్ December 21, 2026 అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ పాలసీ రెడీ చేసింది. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే 100% ఎగ్జంప్షన్ ఫ్రమ్ ది రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ ఎలక్ట్రికల్ వెహికల్స్. దేనికి? తెలంగాణ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఫ్రమ్ రోడ్ ట్యాక్స్ అండ్ ఫర్ ఎలక్ట్రికల్ వెహికల్స్. నెక్స్ట్ చూడండి, టోటల్ ఎగ్జంప్షన్ అనమాట. ఎవరికి టోటల్ ఎగ్జంప్షన్? తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కి టోటల్ ఎగ్జంప్షన్. అదేవిధంగా వెహికల్స్ ఏమైనా ఇండస్ట్రీకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి వాళ్ళ వెహికల్స్, ఆ వెహికల్స్ కూడా టోటల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ త్రూ అవుట్ ది లైఫ్ టైమ్ బట్ నాట్ ఇంక్లూడెడ్ ఫర్ ది కమర్షియల్ వెహికల్స్. కమర్షియల్ వెహికల్స్ కి అయితే ఓన్లీ ఫర్ డొమెస్టిక్ అయితే ఓన్లీ అప్ టు 31/2026 మాత్రమే చెప్పున్నారని. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 3000 డీజిల్ మీకు కనిపించిపోయి ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే దీని ప్రకారం 3000 డీజిల్ వెహికల్ బసెస్ ఈ GHMCలో రీప్లేస్ చేస్తున్నాం దేంతో? విత్ ఎలక్ట్రికల్ వెహికల్స్ యాజ్ పర్ ది పాలసీ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని డిజిటల్ ఇన్నోవేషన్స్ కింద ఎయిర్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారు. ఎయిర్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు ఇన్ సౌదీ ఎయిర్పోర్ట్ ఎగ్జిబిషన్ లో. నెక్స్ట్ సౌర్య శక్తి అని చెప్పి 4000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇస్తున్నారు. 1 million watt ప్లాంట్ పర్ కమ్యూనిటీ, 1 million watt. ఇది ఎంతవరకు అంటే బ్యాంక్ గోల్డ్ లోన్ ఇస్తుంది. 4 acres ఆఫ్ ల్యాండ్ ఫర్ లీజ్ ఇస్తారు. అదేవిధంగా 90% మీకు బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నారు శౌర్య శక్తి. మహిళా శక్తి ఆల్రెడీ చూసాం, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ క్యాంటీన్స్ ఇన్ టౌన్స్ టు ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఈ కవచ్ సిస్టమ్ అన్నది మనకి సనత్ నగర్ కి వికారాబాద్ లైన్ లో ఏర్పాటు చేశారు. ఈ కవచ్ అంటే మనకు తెలిసిందే, ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఇది మనమే డెవలప్ చేసుకున్నాం బై ది రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1957. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే లక్నో, ఉత్తరప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ న్యూస్. తెలంగాణ హ్యాస్ బికమ్ ద లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ది కంట్రీ విచ్ ఈస్ ఫాలోడ్ బై ది ఉత్తరప్రదేశ్, బెంగాల్, పంజాబ్ అండ్ ఛత్తీస్గఢ్. దాని కెపాసిటీ ఎంత అంటే 168.75%, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 12.5% ఆఫ్ టోటల్ రైస్ ప్రొడక్షన్ ఆఫ్ ది కంట్రీ అన్నమాట. నెక్స్ట్ ఎల్ఎన్టీని వచ్చేసి బేసికల్ గా గ్రీన్ ఎగ్జిస్టింగ్ RTPS ప్లాటినం సర్టిఫికేషన్ ఇచ్చారంట. ఆల్ 57 మెట్రో స్టేషన్స్ అక్రాస్ ది ఎంటైర్ లింక్ ఆఫ్ ది హైదరాబాద్ లో IGBC గ్రీన్ ఎగ్జిస్టింగ్ MRT ప్లాటినం సర్టిఫికేట్ ఇచ్చారు. నెక్స్ట్ క్నైట్ ఫ్రాంక్ ఇండియా ఏం చేసిందంటే ర్యాంక్డ్ హైదరాబాద్ యాజ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అనమాట. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అని చెప్పేసి
ఈ క్నైట్ ఫ్రాంక్ ఇండియా లేటెస్ట్ ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ రిపోర్టు ఇచ్చింది అనమాట. అమాంగ్ ది 6 మేజర్ సిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. సరేనా అండి? ఇంకోటి వచ్చే లోపల చూడండి, మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము లోక్ మంథన్ అన్నది హైదరాబాద్లో మనకి ఇనాగ్రేట్ చేశారు. ఈ ఇనాగ్రేషన్కి ఏంటంటే బేసికల్గా మెన్షన్ చేశారనమాట మనకి ఏమని, ఈ భారతీయ నాగరిక సురక్ష సంహిత, న్యాయ సంహిత, సాక్ష్య అధినియం అన్నవి మనం ఏజ్ ఓల్డ్ ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్స్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ని మనం రీప్లేస్ చేసామని చెప్పి చెప్తాను. అదేవిధంగా రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ ఏం చేశారంటే గణతంత్ర మండపాన్ని కూడా రీనేమ్ చేశారు. రాజపత్ కానీ కర్తవ్య పత్ అని కూడా మనం రీప్లేస్ చేసుకున్నాం. చూడండి, ఈ గ్రూప్ 3లో కూడా వచ్చింది దీని మీద. ఇండియన్ పీనల్ కోడ్ 1860 రీప్లేస్డ్ విత్ భారతీయ న్యాయ సంహిత బిల్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్స్ భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ భారతీయ సాక్ష్య బిల్ 2023. సరేనా? ఇదన్నమాట చెప్పేది. సరే అండి, థ్యాంక్ యూ.